So turn your Bibles to the book of Acts. అపోస్తుల కార్యాల గ్రంథము 27వ అధ్యాయం. ఇది ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మనం వినబోతున్నాం. మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలకి ఎంతగానో ఆశీర్వాదకరమైనటువంటి దేవుని యొక్క వాక్యం. అపోస్తుల గ్రంథము 27వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుతునేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. చాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రామినెంట్ ప్లేస్ ఆక్యుపై చేశాడు. హి హస్ ఆక్యుపైడ్ వెరీ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అపోస్టల్ పాల్ ఒకప్పుడు సౌలుకు ఉండేటువంటి వాడు హానికరుడు, దూషకుడు, హింసకుడు. కానీ దమస్కు దగ్గర దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని చూసిన తర్వాత ఆ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సౌలు అనే మాటకు పెద్దవాడని అర్థం, పౌలు అనే మాటకు చిన్నవాడని అర్థం. తన జీవితంలో దేవుని కొరకు జీవించడం కొరకు తీర్మానం తీసుకున్నాడు. అనేక మందిని దేవుని కోసం గెలిచాడు. ప్రేమ అనేటువంటి సువార్తను ప్రకటించాడు. దేవాదేవుడు అపోస్తలుడైన పౌలుకి ఇచ్చినటువంటి కాలింగ్ ఏంటంటే యూదుల మధ్య కాదు కానీ అన్ని జనుల మధ్య సువార్త ప్రకటించడం కొరకు దేవుని నుంచి పిలుపు పొందినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు. సో ఆయన 14 పత్రికలు రాశాడు. హి హాడ్ రిటన్ 14 లెటర్స్ టు ది చర్చెస్ అండ్ ఇండివిడ్యువల్స్. మన పరిశుద్ధ గ్రంథంలో చూసే ఎపిసోడ్స్ అన్ని కూడా, ఆ పత్రికలన్నీ కూడా మాక్సిమం పౌలు రాసినటువంటి పత్రికలే. అంత మాత్రమే కాకుండా హీ మేడ్ 3 మిషనరీ జర్నీస్. అంటే మిషనరీ జర్నీ అంటే అర్థం ఏంటంటే కొన్ని బట్టలు పెట్టుకోవడం, వెళ్ళిపోవడం దేవుని సేవకి. దేవుడు ఎక్కడ నడిపిస్తాడు అక్కడికి వెళ్ళిపోవటం, మరలా ఇంటికి తిరిగి వస్తాను గ్యారంటీ ఉండదు. అటువంటి మిషనరీ జర్నీస్ని అపోస్తలుడైన పౌలు జరిగించిన తర్వాత వారు అలా పరిచయంలో ఉన్నప్పుడు ఒక రోజు జరిగిన సందర్భాన్ని చెప్తున్నాను. ఒక ఓడ మీద ప్రయాణం చేస్తున్నారు, ఒక నౌక మీద ప్రయాణం చేస్తున్నారు. ఆయనతో పాటు 276 మంది ఉన్నారు. నేను వాక్యాన్ని ఐ కెన్ షో యూ ప్లెంటీ ఆఫ్ బైబిల్ వర్సెస్ బట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్ టైమ్ టు షో ఆల్ ద వర్సెస్. ఇక్కడ పౌలు 276 మందితో నౌక ప్రయాణం చేస్తున్నాడు. అది రోమాపట్నం వైపు వెళ్తా ఉంది. రోమాపట్నం వైపు వెళ్తా ఉన్నప్పుడు అందులో వాస్తవానికి పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ ఓడలో నావికులు ఉన్నారు, కెప్టెన్స్ ఉన్నారు, శతాధిపతులు ఉన్నారు. వారు చక్రవర్తి దగ్గర నిలబడడానికి పౌలు వెళ్తా ఉన్నాడు. ఆ పరిస్థితులు ఏం జరిగిందంటే ఒక తుఫాను ఆ ఓడ మీద వచ్చిందండి. ఒక తుఫాను ఆ ఓడ మీద వచ్చింది. ఆ తుఫాను కూడా పేరు ఉంది. ఆ తుఫాను పేరంటే ఉరుకులోను. అందరూ చెప్పండి, ఆ తుఫాను పేరేంటి? ఇప్పుడు మాత్రమే కాదండి, అప్పుడు కూడా తుఫాన్లకి పేర్లు ఇచ్చేటువంటి వారు. వైజాగ్లో రీసెంట్గా ఒక తుఫాను బాగా పాపులర్ అయింది. ఏం తుఫాన్ అది? లైలా తుఫాన్. ఏ తుఫాను? ఆ తర్వాత హుదూడ్ తుఫాన్ తెలుసా మీకు? హుదూడ్ గుర్తున్నాయే కదా ఇవి. సో లైలా తుఫాను, ఆ తర్వాత హుదూడ్ తుఫాను మొత్తం వైజాగ్ ఆ ప్రాంతాలంతా కూడా తుడిచిపెట్టేసింది. అపోస్తలుడైన పౌలు ఆయన ప్రయాణం చేస్తున్న నౌక మీద కూడా ఒక తుఫాను బయలుదేరిందట. ఆ తుఫాను పేరు చెప్పండి, అందరూ చెప్పండి. ఉరుకులోను. చదువుతారు ఒకసారి, నేను నా మాటలు చెప్తున్నారేమో అనుకుంటున్నారేమో. ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. అపోస్తలుల గ్రంథం 27వ అధ్యాయంలో ఉరుకులోను పెనుగాలి నౌకను ఢీకొట్టెను. భయంకరమైన తుఫాను ఎప్పుడైతే ఓడను ఢీకొట్టిందో ఆ ఓడ ఏమవుతుందంటే ఆ తుఫానికి చెల్లాచెదరైపోతుంది. ఆ యొక్క ఓడ ఆ తుఫానికి ఏమవుతుందంటే ఒక పడిపోయే స్థితికి వచ్చేస్తా ఉన్నప్పుడు అక్కడ నావికులు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం. 14 దినాలు భయంకరమైన పెనుగాలు విసురుతుండగా భయంతో అల్లాడిపోయారు. మీరు ఎంతమంది ఆ ఫెర్రీ మీద కానీ నౌక మీద కానీ వెళ్ళుంటే ఆ సముద్రంలో తుఫాను యొక్క ప్రభావం మీకు తెలుస్తుంది. నేను ఒకసారి అండమాన్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న నౌక మీద ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను బయలుదేరిందండి. ఓడ సుమారుగా 10-15 అడుగులు ఎగిరి కింద పడతా ఉంది. అప్పుడు అనుకున్నాం ఇంకా ఈ రోజుతో మా జీవితాలు ముగించబడుతున్నాయన్నంత భయం వేసింది. కొన్ని పరిస్థితుల్లో సముద్రంలో వస్తున్న తుఫాను చాలా భయంకరంగా ఉంటుంది. వాడట సుమారుగా 20-30 అడుగులు ఎగిరి కింద పడతా ఉంటుంది. ఆ టైంలో ఇంకా ప్రాణాల మీద ఆశ వదిలేసుకుంటారు. అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ఓడ కూడా ఉరుకులోనటువంటి ఆ తుఫాను వచ్చినప్పుడు 14 రోజులు వారు స్టక్ అయిపోయారు. 14 రోజులు ఆ యొక్క భయంకరమైన పెనుగాలి ద్వారా ఎంతో భయంతో అల్లాడిపోతున్నారు అందరూ కూడా. అక్కడ ఉన్నటువంటి కెప్టెన్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, వాళ్ళలో ప్రయాణం చేస్తున్న ఆ 276 మంది. ఆ టైంలో ఆ నావికులు చేసిన అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే వెంటనే ఆ వాడుకున్నటువంటి లంగర్లను ఇంగ్లీష్లో యాంకర్స్ అంటారు. యాంకర్స్ అంటే టీవీలో మాట్లాడే యాంకర్స్ అనుకోవద్దు. యాంకర్స్ అంటే లంగర్లు. ఆ లంగర్ని ఎప్పుడైతే బరువైన లంగర్ని ఎప్పుడైతే నీటిలోకి దించారో, మీరు చూస్తున్నారు కదా స్క్రీన్లో చూస్తున్నారు,
వీటిని ఓడ నుంచి ఎప్పుడైతే 4 దిశలకి ఎప్పుడైతే ఆ యొక్క లంగర్ని కిందకి దింపారో ఓడ స్థిరంగా ఉంది. ఓడ పడిపోకుండా బోర్లా పడకుండా ఆ 276 మందిని కాపాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున నా యొక్క వర్తమానం ఏంటంటే, మన స్పిరిచువల్ లైఫ్స్ కూడా యాంకర్స్ అవసరం. మన స్పిరిచువల్ లైఫ్ పడిపోకుండా ఉండాలి అంటే ఈ భ్రష్టమైన లోకంలో, ఈ చెడిపోయిన లోకంలో మన యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్ ఇన్ దిస్ కంటామినేటెడ్ వరల్డ్ మనం కూడా కొన్ని యాంకర్స్ వేసుకోవాలి. మనం కూడా కొన్ని లంగర్లు వాడాలి. తద్వారా మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. చాలా మంది పడిపోతూ ఉంటారు. సో January 1st కానీ December 31st వచ్చినప్పుడు ఎన్ని రెజల్యూషన్స్ చేస్తూ ఉంటారో, ఈ సంవత్సరం అలా జీవించాలి, ఇలా జీవించాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం సువార్త ప్రకటించాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం. కానీ ఆ తీర్మానాలు కాస్త ఒక నెలకి ఏమైపోతుంటాయి? మళ్ళీ వాటిని బ్రేక్ చేస్తుంటాం, పడిపోతుంటాం. మానవ నైజం పడిపోయిన లక్షణం. ఈ రోజున దేవుడు కోరుతా ఉన్నాడు, మీరు స్థిరులుగా ఉండండి. మీరు స్థిరత్వము ఖ్యాతినిస్తుంది. అస్థిరత్వం కాదు, స్థిరంగా ఉండాలి. ప్రభు ప్రేమలో స్థిరంగా ఉండాలి, ప్రభు జ్ఞానంలో స్థిరంగా ఉండాలి, కృపలో స్థిరంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు హి హాడ్ రిటన్ 14 లెటర్స్ కదా. ఎవ్రీ లెటర్ లో కూడా ఒక మాట చెప్పాడు, ప్రభువునందు స్థిరులై ఉండండి. స్థిరత్వము ఖ్యాతినిస్తుంది. మీ జీవితాల్లో ఒక స్థిరత్వం ఉండాలండి. ఒక్క రోజు నైట్లో ఇంటర్నేషనల్ స్పీకర్ అయిపోవడం దేవుని చిత్తం కాదు. మీరు ప్రతి దినము కూడా దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. చిన్నప్పుడు ఒక మంచి స్టోరీ మనం వినేవట్టి వారం. అదేంటంటే, 2 జంతువులు పరుగు పందెం పెట్టుకున్నాయి. ఒకటి ఏంటంటే కుందేలు, ఇంకొకటి తాబేలు. ఏది నెక్కిందంట? కుందేలు విజయం సాధించిందా, తాబేలు విజయం సాధించిందా? చెప్పండి. తాబేలు. ఎందుకు? కుందేలు వాస్తవానికి చాలా వేగంగా పరిగెత్తేటువంటి ప్రాణి. తాబేలు లేజినెస్ కి ల్యాండ్ మార్క్ కదా అది. ఎందుకు ఓడిపోయింది అంటే, దానికి ఏంటి, ఎక్కువ ఎక్స్ట్రా ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట. ఏంటది? కుందేలుకి ఎంతలే తాబేలును ఓడించడం ఎంత అనుకుంది, కానీ తాబేలు స్థిరంగా నడుచుకుంటూ వెళ్ళింది, ఎక్కడ ఆగల. ఇదైతే బోల్డ్ రెస్ట్ తీసుకుంది. దేవుడు కూడా కోరుతుంది ఏంటంటే, మనం స్థిరంగా ఉండాలి తప్పించి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. హౌ స్టేబుల్ వీఆర్ ఇన్ క్రైస్ట్. మనం ప్రభులో స్థిరులుగా ఉండాలా. మన జీవితంలో స్థిరంగా ఉండాలంటే మనం కూడా 4 లంగర్లు వేయాలి, 4 యాంకర్స్ చేయాలి. ఏంటి ఆ లంగర్స్? ఈరోజు నా సువార్త ప్రకటించాలని ఆశ నీకుంది, దేవుని కోసం జీవించాలని ఆశ ఉంది, దేవుని కోసం నువ్వు ఫలించాలని ఆశ ఉంది, నువ్వు దేవుని సన్నిధిలో ప్రాస్పర్ అవ్వాలని ఆశ ఉంది. ఎంతమంది ప్రాస్పర్ అవ్వాలని ఎంతమంది కోరుతా ఉన్నారు కదా? వి ఆల్ లైక్ టు గెట్ ప్రాస్పారిటీ ఫ్రమ్ ఆల్మైటీ గాడ్. ఈరోజు ఒక మాట నేను చెప్పనివ్వండి, నీవు నిజంగా ప్రాస్పారిటీని అనుభవించాలంటే, ఇఫ్ యూ వాంట్ టు బి ప్రాస్పర్డ్ బై ఆల్మైటీ గాడ్, యూ హ్యావ్ టు బి ప్రాస్పర్డ్ ఇన్ సర్టన్ థింగ్స్. నీ జీవితంలో కొన్ని విషయాలు నువ్వు ప్రాస్పర్ అవ్వాలి. అపోస్తలుడైనటువంటి యోహాను గాయకుతున్న రాస్తూ, ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని కోరుతా ఉన్నాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వెన్ యూ ప్రాస్పర్ ఇన్ స్పిరిట్, యూ కెన్ బి ప్రాస్పర్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో నువ్వు వర్ధిల్లటం నేర్చుకుంటావో అన్ని విషయాల్లో వర్ధిల్లగలుగుతావు. ఇది నీ యొక్క ఎడ్యుకేషన్లో, లేకపోతే నీ కెరీర్లో, నీ స్పిరిచువల్ లైఫ్లో, లేకపోతే మీ జీవిత ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ప్రాస్పర్ అవ్వాలంటే గుర్తుపెట్టుకో, మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకాలి. ఫస్ట్ సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్, దెన్ ఆల్ థింగ్స్ షల్ బి యాడెడ్ unto you. ఆత్మలో నువ్వు వర్ధిల్లినప్పుడు అన్ని విషయాల్లో వర్ధిల్లబడగలుగుతావు. నువ్వు సోషల్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా, ఇంకో మాటలో చెప్పాలంటే ఫినాన్షియల్గా కూడా యూ కెన్ బి ప్రాస్పర్డ్ వెన్ ఎవర్ యూ కెన్ బి ప్రాస్పర్డ్ ఇన్ స్పిరిట్.